హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టీఎస్ న్యూస్ డిజిటల్. ఇవాళ మన డిస్కషన్లో పార్టిసిపేట్ చేసేందుకు నాతో పాటు ఉన్నారు బిజినెస్ అనలిస్ట్, టెడెక్స్ స్పీకర్, మెంటర్ దివాకర్ సింగ్ గారు. ఇంకా ఆలస్యం చేయకుండా పలకరించేద్దాం. నమస్తే సార్. నమస్కారం సార్. ఈ మధ్య మనం ప్రజెంట్ సిచ్యువేషన్కి తగ్గట్టు మాట్లాడుతూ ఉంటాం కాబట్టి ఎప్పుడూ రీసెంట్గా మన హైదరాబాద్లో మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్నాయి. ఒక్కొక్కరిది ఒక్కొక్క అభిప్రాయం వినిపిస్తూ ఉంది. కొంతమంది అనవసరంగా ఇక్కడ కండక్ట్ చేసి చాలా డబ్బును వేస్ట్ చేస్తున్నారని మాట్లాడుతున్నారు. ఇంకొకరు మన హైదరాబాద్కి ఖ్యాతి వస్తుంది, పేరు వస్తుంది, చాలా మంచి ఇన్వెస్టర్స్ వస్తారు అని మాట్లాడుకుంటున్నారు. మరి ఏది నిజం, ఏది అబద్ధం? దీనివల్ల లాభమా నష్టమా? మిస్ వరల్డ్ కాంటెస్ట్ అనేది ఒక ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి చెందినటువంటి ఒక పోటీ. అది బ్యూటీ కాంటెస్ట్ లాగా మనం అనుకుంటారు అందరూ, కానీ దాని వెనక చాలా వరకు సోషల్ కాజ్ ఉంటుంది. అది ముందుగా 1951లో బ్యూటీ కాంటెస్ట్ లాగానే స్టార్ట్ అయింది, కానీ రాను రాను ఎవాల్వ్ అవుతూ ఇన్ఫ్లుయెన్సర్స్ని, ఇప్పుడు మన ఇన్ఫ్లుయెన్సర్స్ని చాలామందిని చూస్తున్నాము. ఒక మంచి కాజ్, సోషల్లో పావర్టీ ఉంటుంది, ఎరాడికేషన్ ఆఫ్ పావర్టీ, ఎడ్యుకేషన్, ఉమెన్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ చేయడం కోసము ఇన్ఫ్లుయెన్సర్స్ కావాలి అనే విధంగా ఈ సెలెక్టెడ్ బ్యూటీస్ని వాళ్ళు ఇంపాక్ట్ చేయగలరు కాబట్టి ఆ ప్రాసెస్ అనేది తీసుకొచ్చారు. మన రాష్ట్రానికి, భారతదేశానికే ఇది రెండవసారి మిస్ వరల్డ్ రావడం. ఫస్ట్ ఎప్పుడు జరిగింది? 1951లో మొదలైంది, 1972లో మన భారతదేశంలో జరిగింది. ఓకే. సో ఇప్పుడు ఇవన్నీ ఈ సిస్టమేటిక్గా ఇవన్నీ డెవలప్ అవుతూ ఈ ఫార్మాట్ అనేది, బ్యూటీ అంటే అందరూ బ్యూటీ కాంపిటీషన్ అనుకుంటారు, కానీ దీని వెనుక ఆ అమ్మాయిలకి చాలా వరకు కమ్యూనికేషన్, కంపాషన్, వాళ్ళు చేసిన ఇంపాక్ట్ ఏంటి, వాళ్ళు చేసిన సోషల్ సర్వీస్ ఏంటి, ఇవన్నీ వ్యాలిడేట్ చేసుకొని 50 మార్క్స్ వాళ్ళు చేసిన ఇంపాక్ట్, వాళ్ళు తీసుకున్న కాజ్ ఏంటి, వాళ్ళు చేసిన వర్క్ ఏంటి వ్యాలిడేట్ చేసి 50 మార్క్స్ వేసి వాళ్ళని ఇక్కడ తీసుకొస్తారు. సో ఇలాంటి ఒక ప్రోగ్రాం మన రాష్ట్రానికి, హైదరాబాద్కి రావడము పెద్ద ఖ్యాతి. దీనివల్ల మనకి టూరిజం పెరుగుతుంది, మన విజిబిలిటీ పెరుగుతుంది, మన బ్రాండ్ మైలేజ్ పెరుగుతుంది. మనకి హైదరాబాద్ అనే సిటీ ఇప్పుడు ప్రపంచ నగరాల్లో ఒక నగరంగా మారుతున్నప్పుడు ఇక్కడ మనము ఇంకో పెద్ద అడ్వాంటేజ్, హైదరాబాద్ ఈజ్ ఎ రాయల్ సిటీ. మనకున్నటువంటి కట్టడాలు, ఫలక్నుమా ప్యాలెస్, చౌమల్లా ప్యాలెస్, ఇంత రాయల్లో ఈ బ్యూటీ కాంటెస్ట్ జరగడం అనేది ఇట్ ఈజ్ ఒక స్పెక్టాక్యులర్ వండర్ లాగా ఉంటుంది. దీన్ని ఒక మంచి థీమ్ లాగా క్రియేట్ చేసి టూరిజంని ప్రమోట్ చేస్తూ, ఇంకా మనము అందరూ చిన్న చిన్న ఎఫర్ట్లు పెట్టి టూరిజంకి ఎన్నో అడ్వర్టైజ్మెంట్లు చేసి ఎంతో స్పెండ్ చేస్తున్నారు. మీరు చూస్తారు, గుజరాత్, మధ్యప్రదేశ్ అడ్వర్టైజ్మెంట్స్, ప్రతి కంట్రీ, మహారాష్ట్ర, ప్రతి స్టేట్ వాళ్ళ స్టేట్కి రమ్మని మాకు ఇవన్నీ ఉన్నాయి చెప్తారు. సో ఇదొక మంచి పరిణామము. రైట్. కానీ దివాకర్ సింగ్ గారు, దీంతో పాటు మనం కోట్లు ఖర్చు పెడుతున్నాము, దీనివల్ల కొంచెం నష్టపోతున్నామేమో అన్నట్టు కొంతమంది అభిప్రాయపడుతున్నారు. మరి దీన్ని మీరు ఏ విధంగా సమర్థిస్తారు? అలా ఉండదండి. ఇలాంటి రిప్యూటెడ్ మిస్ వరల్డ్ 72 మనకి రావడం అనేది ముందు అది మన అచీవ్మెంట్. హైదరాబాద్ నగరానికి రావడం, ఎన్నో నగరాలు పోటీ పడతాయి తీసుకురావడం కోసం. అన్ని పోటీని తట్టుకొని మనకున్న స్ట్రెంగ్త్ చూపించి మనం తీసుకురావడమే ఒక అచీవ్మెంట్. తర్వాత ఒక పరిణామ క్రమంలో కొద్దిగా సెన్సిటివ్గా జరగడము, మనకి వార్ కండిషన్స్ రావడము జరగడం వల్ల మధ్యలో కొద్దిగా భిన్న స్వరాలు మనకి వినిపించాయి దీని గురించి. అయితే టూరిజం అండ్ ట్రావెల్ అండ్ టూరిజం ఇండస్ట్రీ అంటాం మనము. ఇది సెకండ్ లార్జెస్ట్ కాంట్రిబ్యూటర్ ఫర్ జీడిపి. ఇప్పుడు 106 దేశాల నుంచి సుందరిమన్లు, ఆయా దేశాలకు సంబంధించిన మిస్ వరల్డ్ కాంటెస్టెంట్లు మన దేశానికి రావడం వల్ల, మన రాష్ట్రానికి రావడం వల్ల, మన హైదరాబాద్కి, మన పరిసరాలకు, మన హెరిటేజ్ వాటికి చూడడం వల్ల, వాళ్ళ ద్వారా వచ్చిన ఫోటోగ్రాఫర్స్, వాళ్ళ దేశానికి సంబంధించిన మీడియా వాళ్ళు దీనంతటిని కవర్ చేయడం వల్ల మనము ఒక్క షాట్లో, మీరు బిట్స్ అండ్ పీసెస్లో ఎప్పుడు అడ్వర్టైజ్మెంట్స్, టూరిజం ప్రమోషన్స్ చాలా చేస్తుంటారు. ఈవెంట్ ఇండస్ట్రీ వల్ల ఎప్పుడు ఎంప్లాయబిలిటీ కూడా పెరుగుతుందండి. ఈవెంట్ ఇండస్ట్రీ, ఒక ఈవెంట్ జరిగిందంటే చాలా వరకు ట్రావెల్, ట్రాన్స్పోర్టేషన్, స్పెండ్, అక్కడ ఉండాల్సిన రెస్టారెంట్స్కి సంబంధించిన, మీరు ఏవియేషన్ ఇండస్ట్రీ, ఎవ్రీథింగ్ విల్ ఇంపాక్ట్. సో ఇప్పుడు ఈ పోటీ కోసమే ఎంతోమంది ట్రావెల్ చేసి ఒక్కొక్క దేశాన్ని నుంచి 400-500 మంది వాళ్ళ రిప్రజెంటేటివ్స్, వాళ్ళ ద్వారా వాళ్ళ ఫోటోగ్రాఫర్స్, వాళ్ళ మీడియా వాళ్ళు, ఇప్పుడు మొన్న ప్రోగ్రామ్, ఇనాగరల్ ప్రోగ్రామ్ జరిగినప్పుడు 120 దేశాల్లో సోనీ లైవ్ ద్వారా విజిబుల్గా వెళ్ళింది. దానికి ఫాలోవర్స్ ఉంటారు. ఇది ఒక మంచి పరిణామము. దీన్ని
మంచి బాధ్యతతో నిర్వహిస్తున్నారు. ఒక ఇనాగరల్ ప్రోగ్రామ్ వాజ్ ఎ గ్రాండ్ సక్సెస్. సో ఇంకా చాలా ప్రోగ్రామ్ ఫార్మాట్ వీళ్ళందరినీ తీసుకొని మన హెరిటేజ్ ప్లేసెస్ అంటాం, మన కల్చరల్ ప్లేసెస్కి తీసుకెళ్తున్నారు. దీనివల్ల మనకి టూరిజం పెరిగే అవకాశం ఉంటుంది. బ్రాండ్ మైలేజ్ అంటాం, పర్సీవింగ్ యువర్ బ్రాండ్. ఏదో కంపెనీ ఎక్కడికో వెళ్ళాలనుకున్న వాళ్ళు హైదరాబాద్కి వచ్చే అవకాశం ఉంటుంది. రియల్ ఎస్టేట్కి పాజిటివ్గా ఉంటుంది. అన్ని విధాలుగా ఇది వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు అన్ని దేశాలు పాల్గొన్నాయా? ఎన్ని దేశాలు ఇందులో పార్టిసిపేట్ చేశాయి, ఎన్ని వెనక్కి వెళ్ళిపోయాయి? 120 దేశాలు పార్టిసిపేట్ చేయాలి, కానీ 106 కాంటెస్టెంట్లు వచ్చారు, పార్టిసిపేట్ చేశారు. వచ్చే వాళ్ళు కూడా కొద్దిగా చిన్న వాతావరణం ఉంది కాబట్టి ఆగిపోయారు. ఇప్పుడు సీజ్ ఫైర్ అయిపోయింది, ఇప్పుడు అంతా పర్ఫెక్ట్గా నడుస్తుంది. సో ఆర్గనైజర్స్ చాలా బాధ్యతాయుతంగా అన్ని విధాలుగా ఏమేమి మెజర్స్ తీసుకోవాలి అవన్నీ తీసుకుంటున్నారు. స్టెప్ బై స్టెప్ ఒక ప్రాసెస్లో వెళ్తున్నారు. అది మంచిగా వెళ్తుంది ఇప్పటి వరకు ప్రోగ్రామ్. ఓకే, సూపర్. అయితే ఇప్పుడు ఎవరైతే ఊహకు అందని విధంగా మాట్లాడుకుంటున్నారో వాళ్ళందరికైతే సమాధానం చెప్పేశారు. మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్లో జరగడం నిజంగా మన అదృష్టంగానే భావించాలి. అన్ని రంగాల వాళ్ళకి ఇది మంచి ప్రోత్సాహకరంగానే ఉంటుంది. ఇది ఒక ఫార్మాట్ అండి. ఇది వరల్డ్లో ఎప్పుడు జరిగే ఫినామినన్, మన కొత్త కాదు. ప్రతి దేశం కాంపీట్ చేస్తుంది ఒక విజిబిలిటీ కోసం. వాళ్ళ ప్లేస్కి ఇప్పుడు మనం వెళ్ళి ప్రమోట్ చేయడము, వాళ్ళ దగ్గర వెళ్ళి మనం వెళ్ళి పీపీటీలో చూపించడము, ప్రజెంటేషన్స్ చేసి చూపించడము, డైరెక్ట్గా లైవ్లో చూస్తున్నారు. అందరూ లైవ్గా వచ్చి వాళ్ళ అసలు తెలంగాణ టూరిజం అంటే అసలు ఏముంది కల్చర్. ఇక్కడ మనం అంటాము గంగా జమున తహజీబ్ అంటాము. మనము తెలంగాణలో హైదరాబాదులో మన లివింగ్ స్టాండర్డ్స్ ఏమన్నా వాళ్ళకు ఒక పర్సెప్షన్ ఉంటుంది, ఇలా ఉంటుందేమో, ఏదో న్యూస్లో చూసి ఏదో అనుకుంటారు. ఎప్పుడైతే ఇప్పుడు 106 దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు ఇక్కడ మన ఆతిథ్యం అంతా చూసుకొని వాళ్ళు వెళ్ళి చెప్తారు, మేము ఇక్కడ వీ హ్యాడ్ ఎ నైస్ ఎక్స్పీరియన్స్, గ్రేట్ ప్లేస్, విజువల్ వండర్ ఇవన్నీ చూసాము, హెరిటేజ్ సిటీ, కల్చర్ ఇంత బాగుంటుంది, ఫుడ్ ఉంటుంది, అన్ని బిజినెస్కి సంబంధించినవి అన్ని ఇందులో వ్యాపారంగా అందరికీ విజిబిలిటీ ఉంటుంది. మనకి ఒక స్టేజ్ ఉంటుంది. కొన్ని సిచ్యువేషన్లో ఇప్పుడు వాళ్ళని కూడా మనం తప్పు పట్టలేము. ఎందుకంటే ఒకవైపు ఒక యుద్ధ వాతావరణం ఉన్నప్పుడు మనం ఇలా చేస్తున్నామని ఇప్పుడు అంతా సమసిపోయింది. కాబట్టి ఇది మిస్ వరల్డ్ అనేది ఒక మంచి ప్రోగ్రామ్గా మనకి మంచి మెమోరీస్ మిగులుస్తుందని. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ దివాకర్ సింగ్ గారు. ఈరోజు అయితే మిస్ వరల్డ్ పైన ఉన్న అపోహలు చాలా క్లియర్ చేసినందుకు ధన్యవాదాలు.